వైసీపీ నాయకుల భాష ప్రవర్తన కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, అసెంబ్లీలో సంస్కారహీన రాజకీయాలు వైసీపీ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించడమే అని ఆమె మండిపడ్డారు. తిరుమల పవిత్ర ప్రసాదాన్ని కూడా వదలకుండా కల్తీ చేశారని ఆరోపించిన యామిని వైసీపీ నాయకులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రుల్లాగా చేసిన వాళ్ళు, లేకపోతే కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. కానీ మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మహిళల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, అంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఒకటైతే కనుక, తల్లుల గురించి, పుట్టుకల గురించి మాట్లాడము, ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా ఉండి అవంతా అసెంబ్లీ సాక్షిగా నవ్వడాలు, వెకిలి నవ్వడాలు, ఆయన దగ్గర ప్రోత్సహించినట్టుగా వాళ్ళ నాయకులు విచ్చలవిడి మనుషులు కాదు, ఇంకా వాళ్ళు ఇంకొక రకం వాళ్ళన్నట్టుగా మైకుల ముందు, మీడియాల ముందు, అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్ని దుర్భాషలాడారు. ప్రజల ఆ బుద్ధిని చూసే కదా అధికారం నుంచి తీసేసింది. అయినా సరే ఇప్పుడు ఏ మాత్రమే సిగ్గుందా అండి? అసలు ఒక మంత్రిలాగా పనిచేసినటువంటి వ్యక్తి, అన్నేళ్ల రాజకీయ జీవితం పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు ఎంత కోపం వస్తే మటుకు అవా మాట్లాడేది. కోపం వస్తే ఇంకా ఏమంటారు, అన్నీ మర్చిపోయి, విచక్షణ అనేది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా, ఏ భాష అది? రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని అనుసరించేటటువంటి యువత, లేదంటే మీకు ఓట్లు వేసేటటువంటి మహిళలు, మిగతా కుటుంబం, అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచన చేసుకుంటారు? దేశమంతా చర్చ మాట్లాడుకుంటున్నారు, ఏంది ఆంధ్రాలో వైసీపీ నాయకుల మాటలు ఏంటి అని. మీ బుద్ధి మారదా? చీకొడుతున్నారు ప్రజలు. అసలు నీకు చేతనైతే అంత దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఉన్న 11 ప్రతిపక్షం ఎలాగూ లేదు, కనీసం ఉన్న 11 మందితోటి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి దమ్ముంటే మేము నిలదీస్తున్నామండి జగన్మోహన్ రెడ్డిని, ఆ 11 మంది ఎవరైతే 10 మంది ఎలక్ట్ అయ్యారో, నువ్వెందుకయ్యి అసెంబ్లీకి వెళ్ళవు? అసెంబ్లీ పెట్టింది నేను ఎమ్మెల్యేలాగా ఎన్నుకుందే ప్రజా సమస్యల పైన పోరాటం చేయమని కదా. ఎందుకు అసెంబ్లీ పోకుండా ఇలా మీడియాల ముందుకు వచ్చి జైళ్ళకి వెళ్ళి మీ నేతల్ని ఓదార్పు యాత్రలు చేసుకుంటూ, ఇంకా రెచ్చగొట్టుకుంటూ, మీకు మొదటి నుంచి వైసీపీకి అలవాటు కులాల